నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వరి కొయ్యలు తగలబెట్టడానికి వెళ్లిన రైతు అదే మంటల్లో కూడా సజీవ దహనమైన పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రము ఆ రైతు ఎవరైతే సత్తయ్య ఉన్నాడో సత్తయ్య తన వ్యవసాయ పొలంలో ఉన్న వరి కొయ్యలను తగలబెట్టడానికి వెళ్ళాడు. వెళ్ళిన క్రమంలో కూడా తగలబెడుతున్న క్రమంలో ఒకసారి కూడా ఆ మంటలు వ్యాప్తి చెందాయి. ఇతను పెట్టిన దానికి ఆ అపోజిట్లో కూడా మంటలు వ్యాప్తి చెందడంతో ఒకసారిగా ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డివాముల వైపు కూడా మంటలు దూసుకు వెళ్తున్న క్రమంలో కూడా ఆ రైతు సత్తయ్య ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఒకసారి కూడా కింద పడిపోయాడు. కింద పడడంతో కూడా మంటలు ఒకసారిగా వ్యాప్తి చెంది అతని మీదకి రావడంతో కూడా అతను అక్కడికక్కడే ఆ సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా ఆ విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా యాసంగి పంట ముగిసిన వెంటనే రైతన్నలు మొత్తం ఆ వరి కొయ్యలతో తగలబెట్టే ప్రక్రియ చేస్తుంటారు. ఇలాంటి వరి కొయ్యలు తగలబెట్టొద్దని కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎన్నోసార్లు పదే చెప్పినా కూడా రైతన్నలు మాత్రం వానాకాలం పంట సీజన్కి సంబంధించి ఈ వరి కొయ్యలు మొత్తం ఇప్పుడు తగలబెడితే తర్వాత ఈజీ అవుతున్న ఉద్దేశంతో కూడా ఈ ప్రక్రియ చేస్తున్నారు. చాలా గ్రామాలలో కూడా ఈ మధ్యనే ఈ వరి కొయ్యలకు నిప్పిపెట్టడం వల్ల కూడా చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకున్న మొన్నటికి మొన్న ఈ కేతపల్లి మండలానికి సంబంధించిన ఆ పోలీస్ స్టేషన్లో కూడా దీనికి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన వాహనాలు ఏదైతే సీజ్ చేసిన వాహనాలను కూడా పక్కనే ఉన్నది. ఇదే వరి కొయ్యలు తగలబెట్టడంతో కూడా ఆ వరి కొయ్యల మంట కూడా ఆ పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి వాహనాలు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మండలాలలో మాత్రము చాలా వరకు కూడా గడ్డి ఆములు తగలబడిపోయినట్టు పరిస్థితి. సంఘటన స్థలానికి ఫైర్ స్టేషన్లు వచ్చి కూడా ఫైర్ ఇంజన్స్ వచ్చి కూడా మంటలు ఆర్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఈ వరి కొయ్యల వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వరి కొయ్యని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భూసారం కూడా తగ్గిపోతుందని కూడా చెప్తున్నారు. అయినా కూడా రైతన్నలు మాత్రము వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల గల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఆ ప్రమాదాలు జరగకుండా వరి కొయ్యలు తగలబెట్టొద్దని కూడా అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం నిన్న ఏదైతే దీనికి సంబంధించి సత్తయ్య శాలిగౌరారం మండలానికి సంబంధించిన సత్తయ్య మాత్రము ఒక ఆదర్శ రైతు అని కూడా చెప్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా అతను వ్యవసాయం చేసుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ ఈరోజు సత్తయ్య అదే పంట పొలంలో మృతి చెంది సజీవ దహనం కావడం మాత్రము కుటుంబ సభ్యులు మాత్రము జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మండమంతు సార్, మండమంతులంగానే గాలికి మడదలతో ప్రయత్నించాడు రైతు ప్రయత్నిస్తే గాలికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి మంట భూమి తగలబడుతున్నాగా ఎంత చల్లారిపోయినా చల్లారకపోయాడు. ఆ మంటకు తట్టుకోలేక ఉరికి వరం జారి కింద పడి మంటల గాలి చనిపోయాడు సార్. రైతు పేరు ఏం పేరు? నోనముద్ర సత్తయ్య సార్. ఆయనకి వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఆయన భూమిలో మంటమంతులంగా చల్లార్పడానికి ప్రయత్నించిండు. ఒక గడ్డాం కాలిపోయింది సార్. ఒక 20-30 కట్టల గడ్డి కాలిపోయింది. ఒక 2-3 సార్లు కాలిపోయినట్టున్నాయి. వైర్లు పెద్దగా కాలే, సాటర్లు మాత్రం కాలిపోయింది. అక్కడ బైరగొడ్డి ఉంది సార్. బైరగొడ్డి ఇచ్చిపెడితే ఏరియా గొల్ల అతను వచ్చి ఇచ్చిపెట్టిండు, అవి వెళ్ళిపోయినాయి. మంటలు చల్లార్తానికి ఎంతసేపు ఉన్నాడు అక్కడ? 2 గంటలు టైం తీసుకున్నట్టు సార్. అక్కడ మేము 2 గంటల తర్వాత పోయిన మేము. ఆయన పోయింది 11 గంటల సమయాన అంటున్నాడు అక్కడ. మేము పోదారుగా దగ్గర 1:30 1 గంటల సమయం సార్. ఒకటి అయింది. మేము పోదారనే ఖాళీ చనిపోయిండు. ఎన్ని ఎకరాలు దాదాపు నిప్పు అంటుకుంది అక్కడ? పూసా దాదాపు 10 ఎకరాలు ఉంటుంది సార్. 10 ఎకరాలు నిప్పు? 10 ఎకరాలకు ఇంత ఎక్కువనే తక్కువనే ఉండదు. ఊరికి దూరంగా ఉందా దగ్గర? ఊరికి దూరం సార్.